మగబిడ్డ కావాలంటూ భర్త పెడుతున్న వేధింపులు భరించలేక ఓ వివాహిత అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. మహిళా సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఈ ఘటన జరిగింది. పెళ్లై 14 సంవత్సరాలు పూర్తయి 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగబిడ్డ కోసం భర్త వినోద్ వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ 3 పిల్లలతో కలిసి వినోద్ ఇంటి వద్ద ధర్నా చేపట్టింది. సరూర్ నగర్ మహిళా పీఎస్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో మహిళా సంఘాల మద్దతుతో ఆందోళన చేస్తున్నట్టు బాధితురాలు తెలిపింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. బిందు ఖచ్చితంగా మగపిల్లాడు కావాలని భర్త వేధింపులకు గురి చేస్తుంటే తన భార్య ఇంటి ముందు ధర్నా గుర్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఇంట్లో దాదాపు 14 సంవత్సరాల క్రితం పెళ్లైనటువంటి వినోద్ లావణ్య దంపతి ఎల్బీ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే 3 ఆడపిల్లలే, తేజస్విని, పల్లవి, ఝాన్సీ 3 ఆడపిల్లలు కావడంతో మగపిల్లాడి సంతానం కావాలని చెప్పి భర్త నిత్యం వేధిస్తున్నాడని చెప్పి భార్య వాపోయింది. తనకు మద్దతుగా మహిళా సంఘాలను కూడా తీసుకురావడం జరిగింది. ఇంటి ముందరిని ధర్నా కూర్చుంది. అయితే గతంలో ఎల్బీ నగర్ లోను తర్వాత కొన్ని పిఎస్లలో భర్త పైన అదేవిధంగా మరిది భర్త అమ్మ నాన్నల పైన కూడా కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని లావణ్య వాపోయింది. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఆ 3 పిల్లలు ఎవరైతే తేజస్విని, పల్లవి, ఝాన్సీ ఉన్నారో ఆడపిల్లలు, వాళ్ళపైన కూడా కొట్టడం జరుగుతుంది. లావణ్యను కూడా రోకల్ బండతో కొట్టడం జరుగుతుందని చెప్పి లావణ్య వాపోయింది. అయితే మహిళా సంఘాలను ఆశ్రయించి ఇంటి ముందు ధర్నా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారు. భర్తను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎవరైతే వినోద్ ఉన్నాడో తన పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మహిళా సంఘాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంటే మగపిల్లాడు కావాలని చెప్పి భార్యను ఈ విధంగా వేధించడం, పిల్లలపైన కూడా చేసుకోవడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన చర్య తీసుకోకపోవడాన్ని మహిళా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎవరైతే బాధితురాలు లావణ్య ఉందో లావణ్య తరపున పోలీసులు అండగా నిలబడి వినోద్ పైన అదేవిధంగా ఆమెను హింసించేటువంటి తల్లిదండ్రులు మర్ది పైన కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివశంకర్.